శని సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై కొంత ఆలోచన చేసి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ సంవత్సరము శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే దాదాపు 17 జనవరి 2023 నుండి 25 మార్చి 2025 వరకు శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఆ శని భగవానుడికి, శనీశ్వరుడికి వక్రగతి, అస్తంగతము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే వీటి ప్రభావము ద్వాదశ రాశుల వారిపై ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతము 29 జూన్ 2024 రోజున రాత్రి 12:45 వక్రించినాడు శనీశ్వరుడు. అంటే దాదాపు ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి గ్రహము 29 జూన్ నాడు రాత్రి వక్రగతిని పొందినాడు. అంటే కుంభరాశిలోనే ఉంటూ వెనకకి నడవడం ప్రారంభమైంది. అంటే ఇక్కడ మనకు శాస్త్రంలో, గణిత శాస్త్రంలో 3 స్టేజెస్ చెప్పబడి ఉన్నాయి. ఒకటేంటంటే ఈ వక్రగతిని పొందేటువంటి సమయం లోపల ఒక 4 రోజుల ముందు స్టేషనరీ అవుతాడు, అంటే స్తంభించిపోతాడు. అంటే గమనము ఉండకుండా స్థిరంగా ఏ అంశలోనైతే ఉంటాడో అదే అంశలో, అంటే అదే డిగ్రీ మీద ఒక 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి వక్రగతి ప్రారంభమవుతుంది. అంటే వెనక్కి నడవడం ప్రారంభమవుతుంది. ఆ విధంగా 29/6/2024 రాత్రి 12:45 వక్ర మార్గం లోపల శనీశ్వరుడు ప్రవేశించినాడు. అది ఎప్పటి వరకు ఉంది? 15 నవంబర్ 2024 కార్తీక పౌర్ణిమ శుక్రవారం రోజున రాత్రి 8:07 వరకు ఉంది. అంటే దాదాపు ఈ వక్రగతి 139 రోజులు ఉంది సుమారుగా. అంటే 4 మాసాలు వక్రగతిలో ఉన్నాడు. సుమారు 4 మాసాల 16 రోజులు అలా ఉన్నాడు. అయితే ఈ వక్రించినటువంటి గ్రహం యొక్క ప్రభావము ఎలా ఉంటుంది ఈ రాశులపైన అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వక్రించినటువంటి గ్రహకు బలం ఉండదు. అంటే వెనక్కి నడుస్తూ ఉంటాడు. వెనక్కి నడుస్తున్నటువంటి గ్రహము మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితం కొంత తగ్గుతుంది. చెడు స్థానంలో ఉంటే చెడు స్థానానికి కలిగించేటువంటి ఫలితం లోపల కూడా కొంత తగ్గుదల ఉంటుంది. ఈ విధంగా ఆ వక్రించినటువంటి గ్రహ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే కొంతమంది ఋషులు చెప్పినటువంటి దాని ప్రకారంగా కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి గ్రహ వక్రించినట్టయితే మకర రాశిలో సంచరించినటువంటి ప్రభావం కూడాను కొంతవరకు చూపిస్తాడు. కనుక ఈ విధంగా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఇప్పుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో సంచరించడము శుభప్రదము, అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. శనీశ్వరుడి యొక్క స్థితి బాగా ఉంది. మేషరాశి వారికి ఆదాయం పెరుగుతుంది, ద్రవ్య లాభము అనేటువంటిది సూచన. అయితే ఈ వక్రగతి పొందుతున్నటువంటి సమయంలో ఈ 4 మాసాలు ఎలా ఉండబోతుంది ఫలితము అనంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి, అంటే 11వ స్థానంలో ఉండడము వక్రించడం మూలకంగా మకర రాశి ప్రభావం పడుతుంది. అంటే దశమ స్థానానికి సంబంధించినటువంటి ఫలితం కూడాను కొంత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గోచార రీత్యా దశమ స్థానము మామూలు గనక మేషరాశి వారికి దశమం అంటే వృత్తిపైన, చేస్తున్నటువంటి పనిపైన ఎక్కువ వర్క్లోడ్ ఉండడము, శ్రమాధికము ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా మట్టుకు మేషరాశి వారికి ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావము, వక్రించినటువంటి శనీశ్వరుడి యొక్క ప్రభావము తక్కువగానే ఉంటుంది.
కనుక మేషరాశి వారికి ఏమి ఇబ్బంది లేదు. ఇక వృషభ రాశి విషయం ఆలోచించినట్టయితే వృషభ రాశి వారికి కుంభంలో శని సంచరిస్తున్నాడు, అంటే దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ వక్రగతి సమయం లోపల 9వ స్థానం యొక్క ప్రభావం కూడాను ఉంటుంది కనుక ఆ 9వ స్థానం కూడాను ప్రతికూలమే, 10వ స్థానం కూడాను ప్రతికూలమే. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే దశమము భాగ్యము, అదృష్ట స్థానము, వృత్తికి సంబంధించినటువంటి కర్మస్థానము, ఈ 2 స్థానాలపై ప్రభావాన్ని సూచిస్తుంది కనుక ఈ వృషభ రాశి వారికి శనీశ్వరుడి యొక్క ఈ వక్రగతి మూలకంగా కలిగే ప్రభావము ఉంటుంది. ఇక మిథున రాశి వారికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతిని పొందిన సమయం లోపల అష్టమ స్థానం యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. కాబట్టి మిథున రాశి పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇటు 9వ స్థానం ప్రతికూలం, వక్రరీత్యా మనకు అష్టమ స్థానానిపైన ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానం కూడాను ప్రతికూలమే కనుక మిథున రాశి వారికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక మిథున రాశి వాళ్ళు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, పారాయణాలు, హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ కూడాను మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. మిథున రాశి పైన ప్రభావం ఎక్కువ ఉంది. ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చినట్టయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో సప్తమ స్థానం యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమే కనుక ఈ వక్రగతి మూలకంగా పొందేటువంటి ఆ సమయంలో కర్కాటక రాశి వారికి అంతగా ప్రభావం ఉండదు. కానీ మామూలుగా మనకు అష్టమ స్థానంలో కర్కాటక రాశి వారికి ఉన్నాడు కనుక కర్కాటక రాశి వారికి కొంత ప్రభావం ఉంటుంది. కనుక కర్కాటక రాశి వారు కూడాను ఈ శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇక సింహరాశి వారి విషయం ఆలోచించినట్టయితే సింహరాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతిని పొందినటువంటి సమయంలో షష్టమ స్థానం యొక్క ప్రభావము ఉంటుంది. కాబట్టి షష్టమ స్థానము అనుకూలం, శుభప్రదంగా ఉంటుంది. కనుక సింహరాశి వారికి పెద్దగా ప్రభావం లేదు. వక్రగతిని పొందినటువంటి సమయంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం అంతగా లేదు. ఇక కన్యారాశి వారి విషయం ఆలోచించినట్టయితే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతిని పొందినటువంటి సమయంలో పంచమ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది. కనుక పంచమ స్థానంలో శని ప్రతికూలం కనుక కొంత శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము కన్యారాశి జాతకులకు మంచిది. ఇక తులారాశి విషయం ఆలోచించినట్టయితే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతిని పొందినటువంటి సమయంలో అర్ధాష్టమ స్థానంలోకి ఉంటాడు. కాబట్టి అర్ధాష్టమ స్థానం యొక్క ప్రభావము ఉంటుంది. కనుక తులారాశి వాళ్ళు తప్పకుండా శనీశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. వక్రగతిని పొందినటువంటి సమయంలో తృతీయ స్థానము యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక వృశ్చిక రాశి వారికి ఈ వక్రగతి సమయము కొంత కలిసి వస్తుంది. ధనుస్సు రాశి విషయం ఆలోచించినట్టయితే 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతిని పొందినటువంటి సమయం లోపల ద్వితీయ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది కనుక ద్వితీయ స్థానం ప్రతికూలమే. కనుక ధనుస్సు రాశి వారు ఈ సమయంలో శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, పారాయణాలు, జపాలు చేసుకోవడం మంచిది. ఇక మకర రాశికి ఎలా ఉంది అని అనుకున్నట్టయితే మకర రాశిలో 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతి సమయం లోపల మొదటి స్థానం యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. ఈ 2 కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి కనుక మకర రాశి వాళ్ళు తప్పకుండాను ఈ పరిహారాలు చేసుకోవాలి శనీశ్వరుడికి సంబంధించినవి. అలాగే కుంభరాశి జాతకులకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతిని పొందినటువంటి సమయం లోపల ద్వాదశ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది కనుక అది కూడాను ప్రతికూలమే. కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వారు కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇక మీనరాశిలో జన్మించినటువంటి వారు ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల ఏకాదశ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది.
కనుక మీనరాశి వారికి ఈ సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏకాదశ స్థానం యొక్క ప్రభావము ఈ మీనరాశి వారికి శని వక్రం పొందిన సమయము కలిసి వస్తుంది. కనుక ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వక్రం పొందినటువంటి సమయం కొంత కలిసి వస్తుంది. ఈ విధంగా ఈ విభిన్న రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుడి యొక్క వక్రగతిని పొందినటువంటి సమయంలో ఫలితాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిహారాలు చేసుకొని సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి. శుభం.